అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకోనుంది, అందులో గనులు సామాన్యులు ఘోష చేయవారు హర్షించేవారు అందులో పడిపోతారు. పాతాళం అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకుని ఉంటుందట. ఎవరి కోసమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారి కోసం, రక్షణను నిర్లక్ష్యం చేసిన వారి కోసం, బాప్తిసాన్ని వాయిదా వేసుకుంటున్న వారి కోసం, ఇంకా పాపంలో జీవిస్తూ యేసు రక్తంతో కడగబడకుండా దేవుణ్ణి ఇంకా పక్కన పెట్టి జీవిస్తున్న వారి కోసం. నరకములో వాడు పడుతున్న క్షోభ అంతా ఇంత కాదు. అందుకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం రాయబడింది, ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి న్యాయాధిపతి వాకిటి నిలబడి ఉన్నాడు. ఆ వాకిటి ఎక్కడుందో తెలుసా? నీ హృదయం దగ్గరే ఉంది. నీ హృదయం దగ్గరే వాకిటి ఉన్నది. నీ హృదయ వాకిట్లో ఉన్నటువంటి ద్వారము దగ్గర నిలబడి ఉన్న ఈ న్యాయాధిపతిని తప్పించుకో.